ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారు? ఎలా ఉన్నారు? మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు బాగున్నారా అండి? చాలా మంచిది. ప్రతిదినం మీ కొరకు, మీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. చాలామంది యొక్క వాగ్దానాన్ని ఇతరులకు షేర్ చేస్తున్నారు. చాలామంది వింటున్నారు, బలపడుతున్నారు. చాలా సంతోషం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కనుక మాకు సరైన వసతులు లేకపోయినా కూడా, మంచి కెమెరాస్ లేకపోయినా కూడా, చిన్న ఫోన్ ద్వారానే యూట్యూబ్లో ఈ యొక్క వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడే మీ మధ్యలోకి తీసుకొస్తున్నాడు. నాకు అంత తెలివితేటలు లేదండి, అంత మాట్లాడే జ్ఞానం వాక్శక్తులు కూడా లేదు. నన్ను నిలబెట్టింది, మీ ముందుకు తీసుకొచ్చింది పరిశుద్ధాత్ముడే. కనుక అదే పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో, మీ కార్యాలు జరిగించలాగా ప్రార్థన చేస్తాం. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పించబడి నిమిత్తమై మా కొరకు ప్రార్థించండి. ప్రియులారా, ఇది చాలా ముఖ్యమైనదండి. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాసులైన మీ కొరకు, మీ క్షేమం కొరకు మేము ఉపవాసాలుండి మీకోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. మాకు కూడా అపాయాలు వస్తుంటుంది. దుష్టుడి నుంచి సాతానుడు ఎన్నో సేవకుడు చూడండి, యుద్ధములో సైనికుల మీద గురి ఉండదండి, రాజు మీద గురి ఉంటుంది. ఎందుకంటే రాజు చచ్చిపోతే మేతంతా ఓడిపోయినట్టే. అందుకే దావీదుని యుద్ధంలో మీరు రావద్దయ్యా అన్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఏం చేసింటే మీరు రాకండి అన్నారు. అంటే నాయకుడు పోతే, అంటే సేవకులు పడిపోతే, సేవకులు పత్రమైతే ఇంకా అక్కడ చీకటి ఉంటుందని సాతాను తెలుసు. కనుక మా కొరకు కూడా మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలు మాకు ఎంతో బలాన్ని ఇస్తారు. ఈరోజు ఈ యొక్క వాగ్దానాలు ముందుకు వెళ్తుందంటే మీ అందరి ప్రార్థన. చాలాసార్లు సాతాను దాడి చేశాడు. ఎన్నోసార్లు ఫోన్ పడిపోయింది, డిస్ప్లే పోయింది. ఇప్పటికి 4-5 ఫోన్లు మార్చాం. వాగ్దానాలు పెట్టకుండా ఎన్నో ఆటంకాలు వచ్చింది. బట్ ఈ కార్యము దాదాపు 4-5 సంవత్సరాలు కొనసాగుతుందంటే మీ అందరి ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము. రెండోది మీ ప్రార్థన. అలాగే మా కుటుంబంలో మాకు సేవాపరంగా, మా పిల్లలకి, మా భార్యకి ఒక్కోసారి సడన్గా అనారోగ్యాలు వచ్చి అపాయాలు వస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు యాక్సిడెంట్ నుంచి దేవుడు కాపాడాడు. ఇవంతా ఎట్లా జరుగుతుందంటే దేవుడి కాపుదల. రెండోది మీ ప్రార్థనలో. అంతే, నాకనే కాదు కానీ మీ పరిధిలో ఉన్న సేవకుల కొరకు ప్రార్థించండి, మీ సంఘ కాపుల కొరకు ప్రార్థించండి, మన దేశంలో ఉన్న మిషనర్ల కొరకు, సువార్థికుల కొరకు. ఈ దినాల్లో ప్రార్థనాపరమైన సేవకులు చాలా అవసరం మన దేశానికి. కనుక దయచేసి సేవకుల్ని, సేవకుల కుటుంబాన్ని కొరకు, వారి భార్య బిడ్డల కొరకు మీరు ఏం చేయండి? ప్రార్థించండి. కృపదేవుడి ఇచ్చిలాగా ప్రార్థించేద్దాం. మహాగణుడ, పరిశుద్ధుడ, ఉదయకాలన వాగ్దాన బిడ్డల మీద నీకు ప్రార్థన ఆత్మను నింపండి. ఎందరైతే నా ప్రభా కష్టకాలంలో ఉన్నవారికి సహాయం చేయమని ప్రార్థిస్తుంది. యవనస్తులైనా ప్రేమైన మాయలో పడి అవి ఫెయిల్యూర్దని చనిపోదామని ఆత్మహత్యకు ప్రసిద్ధంగా ఉన్న ఆ యవన కుమార్ని రక్షించిన ప్రభు, ఇప్పుడే అతని మనసు మార్చం వేస్తాయి. ఎదుగో తండ్రి, కుటుంబ తగాదాలతో నా భార్యగా నా ప్రభా, నా భర్త నుంచి వేరే చనిపోదనుకున్న సహోదరుని దర్శించండి అయ్యా, కాపాడనేస్తాయి. ఇక వాగ్దానం వీక్షిస్తున్న కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నారయ్యా, వారికి ఉదయకాల సహాయం చేయండి అయ్యా. ఎంతమంది అయితే అనారోగ్యాలతో ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి. ఈరోజు పుట్టినరోజు వివాహం జరుగుతున్న బిడ్డలు దీవించుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.